కానీ లొట్టికాయ కాసిందని పిల్లకాయ కాసిందా ఒక్కదాని పోసుకుంటే కూర్చున్నాయి పెట్టుకుని అక్కడేమో 6 కొబ్బరి రుచులు ఉంటాయి 6 గంగదారి బండలు ఉంటాయి కాబట్టి ఒక కొబ్బరి రుచం పెట్టింది ఒక గంగదారి బండ ఉంటుంది ఏమో నిర్ధారణ చేస్తా నీళ్ళ గుండాల మీద తానం చేయలేమని అది బాలకమర దేవ చేస్తుంది అమ్మా అగో తెచ్చిన పెట్ట తీసింది పాల మాది రుచం కింద పెట్టిందో కొబ్బరి రుచల కింద పెట్టుకుంటూ కమరమ్మో కొబ్బరి రుచం కింద పెట్టుకున్నది గుణందురికి తడిపెడి తాను చెప్తాను జపాలు చేస్తా ఉన్నది నీలగుణ తాను చేస్తారు బాలకవత పాలగుణ తాను చేస్తుంది వాళ్ళు బాయిల తడిపెడి తాను చేయని గాని అది బాయి లోపల కవరాత అమ్మ కాదు తాను చేస్తూ ఉంటే లబలం పోతుకుంటూ దిబ్బ దిబ్బ గుద్దుకుంటూ ఉన్న కాడ ఉన్నాయో పనకాడ అన్నయో తినకాడ తినే తానకాడ రానియో ఏంటి చెల్లె మీరు తానం చేసేయాలని చెప్పి తానం చేయక మీ దగ్గర పొక్కలు చేసి అన్ని నాలుకే పంపిస్తారు ఆయనకెళ్ళి పొక్క చేసుకోవస్తాను ఏమొచ్చింది మీకు అది నీటి కట్టే పట్టింది ఎప్పుడు అది నీరు కట్టనే నీరు కట్ట పాము ఓహో నీరు కట్ట ఓ ఎక్కడాలా తాను చేసే పనికి తావరం ఉండవచ్చు దాన్ని సపరేట్ అయ్యా భర్తం చేసుకో దాని తావరానికి పోయి సపరేట్ వంటది మలుసుకోవచ్చు దాని గంగదారి మన కింద దాని తావరం ఉండొచ్చు 6 గొట్ట 3 గొట్ట ముళ్ళ భారతం చెప్తే దాని తావరం అదే పోతుంది చెల్లె ఒక్కనాడు మమ్మల్ని కొనసాగ పోనీ బాయి లోపల బ్రాహ్మణులు తాళం చేస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణులు బాయి లోపల బ్రాహ్మణులు తాళం చేయని గాని ఇక్కడ ముచ్చట ఇక్కడ ఉండగా మళ్ళీ జరిగేది మరి ఎట్లా కలది 7 లోపల మరి సందు కాదు మరి ఎట్లా కలదు భగవంతుడు దేవుడు మీరు ఏం చేసిండు
పట్నం వచ్చిన ఈ అరగంట వరకు ఆరవాడ పట్నం పోనా అర్ధ గంటల ఆరవాడ పట్నం పోతాను మరి సిలికల పొద్దు చిక్కే నేను ఎప్పుడు పోవాలనుకున్నాను భగవంతుడు దేవుడు మీరయ్యా మరి అవద్దు మరి కట్టండి గుర్రాలు తీసుకొచ్చండు ఉన్నాడు భగవంతుడు ఏమి చేస్తా ఉన్నాడు దేవుడు బిరయ్య పోతా ఉన్నారు మతులేరే దాడుతున్నారు మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నాయి దేవుడు బిరయ్య పోతా ఉన్నారు ఎవరు పోతా ఉన్నారు రెండు ఎవరు పోతా ఉన్నారు మూడు ఎవరు పోతా ఉన్నారు 6 ఎవరు పోతా ఉన్నారు 12 ఎవరు పొలవారు ఉన్నాయి గుర్రం తీసుకొచ్చి గుర్రం మీద భగవంతుడు ఎప్పుడు కీలు మన తనని కొడదెబ్బ కొట్టి ఈగ పోలే గుర్రం ఈ కూడా దోమలే గుర్రం తోక్కుంటున్నాయినా ఒక యామెడ 2 యామెడ 3 యామెడ పట్టణం వచ్చారు 3 రోజుల కాడి గుర్రం ఎప్పుడు వచ్చిందో అయ్యున్న మతలావు కాదు దేవా గుర్రానికి మతలావు అయితే గుర్రానికి మర్యంగా పోయినా అయ్యమ్మ పరమార్ సందురిండింది నన్ను నాగరగొండ పట్టం కొట్టుకోపోతే కాలు కింద దుబ్బని దొరకది చేతి కింద మన్నను దొరకది కొత్త చేతులతో మళ్ళీ మరి వస్తాడు మా స్వామి గుర్రవారు మా స్వామి వచ్చి వచ్చి ఒక్కసారి 3 రోజుల కాదు నేను మొండెత్తవేస్తానన్నాడు వదిలిపెట్టినట్టు మా స్వామి గుల్లవారు తెలుసుకుంటాడా ఎటువాడు దేవుడా ఎట్టున్నాడా గుడ్డివాడు దేవుడు గుర్తున్నదా ఒక్కసారి మా స్వామి గుల్లవారికి మొండెత్తవేస్తానన్నది 3 దవల కాడ 4 కాడ పబ్బతల్లింది చింతకు మందం గుర్రం కలుతలేదు అడిగంటే గుర్రం ముందర పోతలేదు
రక్తం నాలపాలు చేసిండు కొట్టి దేవుడు మీదకు దెబ్బ తీపి పెట్టింది మీ దేవుడు గుర్రం కింద దొరికిండు ఉన్నాడు వీరయ్యా అమ్మ ఎక్కడారో దివక్క నాయకు ఎక్కడారో దివక్క నాయక భగవంతుడు దేవుడైన వీరయ్యో కళ్ళ కాడ చూడు వీరయ్యా వల్ల దేవుడట వీరయ్యో పొలపయ్యలాగా పట్టే వీరయ్యా వద్దురా తమ్ముడా నాటి వారి పిల్లను నేతిలో కొనుక్కోలే ఉక్కి తమ్మానికి దగ్గర తలగట్టి బంగారం దిక్కు బాలు దిక్కు జోకి రకం చేస్తానంటే నాకు నాటి వారి పిల్లలు కూడా వద్దువారు నాటివారి పట్ట వచ్చే నాయక మనవారి పిల్ల అయితే తల్లి పడుతుంది గుద్దిన పడుతుంది మేకల కుక్కోలే కలిసి మెలిసి ఉంటుందా అని నేను మనవారి పట్ట వచ్చే నాయకు పట్టవాగా నీది నాయక ఏడు లోపల మారుతాను నాయకు బడాయి భూములలో బాగా భూములలో పడుతున్న పెళ్ళానికి రాకపోతే నా పేరు సభకు గుర్రాన్ని కాదన్నది ఇక గుర్రం మీద వయ్యా నాయకు గుర్రం మీద దుమ్ము వయ్యా నాయక మూడు దూర కాడ గుర్రం ఆగిపాయరు అడిగంటే గుర్రం వల్ల కలబోదుమా చింతాకు మందవక్క నాయకు గుర్రం వల్ల కలబోదే నాయక అడవిలా గంట వస్తే నాయకు ఆత్మాలు లేక మాయే నాయక బాయికాడ గంట వస్తే నాయకు అందమూరు లేక మాయే నాయక నాకు ఏడు పొద్దు ఏడు బాబులైతేనే అనుకో కడుపుకు అల్ల వల్ల లేకపాయనా కంటికి నీళ్ళ వల్ల లేకపాయనా గుర్రం మీద మల్లు వయ్యా నాయకు ఈ అడవి లోపల అర్థం అయిపోదు అక్క నాయకు తమ్ముడాని ఎవరా నువ్వు విత్తవా వల్ల వల్ల దేవుడాట వీరయ్యో కంటికేడు దారులైనా ఏడవచ్చే గుడ్డుకు గుంజడైనా వీరయ్యో పట్టినమ్మ ఓ దేవుడా కన్నీరు అడుపు పట్టే వీరయ్యో కమలాంటి కళ్ళకు రమలో తిరుగులు అంటాడు చిన్న చిన్న కళ్ళకేమో తిరుగులు అడుపుకున్నాడు వల్ల వల్ల దేవుడట వీరయ్యో పొయ్యలాగినాడు వీరయ్యా అప్పుడు భగవంతుడు దేవుడు వీరయ్యా భగవంతుడు గుర్రవర్రా దేవుడు మరి ఏమి చేస్తా ఉన్నాడు గురువు భగవంతుడు గుర్రం కలగల దొరికిండు భగవంతుడు కలగల కన్నీస్తున్నాడు మరి అటువంటి ఒక నాదివారి పిల్లలు నేతలు మొలుకొని బంగారం దిక్కు బాణం దిక్కు ఉచ్చటమ్మనికి తక్కడ జరగట్టి జోకి లగ్గం చేస్తానంటే మరి అంతమాడినక మేనవారి పట్నం వచ్చిన గుర్రం మీద మన్నవయ్య గుర్రం మీద తుమ్మయ్య చుట్టాలు చూపెడతానే చెట్టలు కలిపింది పందులు చూపెడతానే బండలు కలిపింది మరి నన్ను కన్నె సూరవ కడికలుగా పెంపింది సాధించి మాంకాలి పెంచింది మాంకాలి సాధన చేతులు సట్టుబండలు అయితే పెంచిన చేతులు నేతిగా ఆరిపోతాయా అని మరి భగవంతుడు గుర్రవర్రా దేవుడు
కలవడి కలకడవడి కలకల కలకల కన్నీరు తీస్తూ ఉన్నాడు భగవంతుడేమో అర్ధగంట సేపు కలకల కలకల కన్నీరు తీసిండు గుర్రానికి అది కాదు ఇది కాదు గుర్రానికి అది వెళ్ళిపోతే వచ్చినట్టుంది అడవిలో నా గుర్రం ఎర్రిపోతే తీగలో కావచ్చు అరే గుర్రం రాంగ ఎరిపోతే తీగ ఒక్కింది అన్నావు ఎరిపోతే తీగ ఒక్కితే ఎరేరి చేయాలి పిచ్చి పిచ్చి చేయాలి గాయగా చేయాలి కొరకాల గిచ్చాలి చేయాలి మొండ్రా చేసేదా ఎర్రిపోతే తీగ దొక్కేదంటే గుర్రానికి ఎరిలైతే చెట్లు గుట్టలు అకారాసాయి తిరగాలి పిచ్చిలేసినట్టు వచ్చి వచ్చి 3 దోల కడాగినట్టవా అట్టగాని ఇట్ట కాదు గుర్రానికి గిట్టగా వస్తును గుర్రాలే చదివి అటువంటి గుండె ముక్కు రోగము ఏనుగలు లేచేదేమో సింహతి రోగము లేచేదేమో కుక్క రోగము అటువంటి ఎడ్డ లేచేది ముక్కుమంతి రోగము ఆడులకు వారానికి ఒకసారి దెబ్బల రోగము కట్టగా వచ్చును గుర్రం లేచేది గుండెముక్కి రోగం అన్నావు ఏం లేసేది సింహాద్రి రోగం అన్నావు ఇద్దరు లేసేది ముక్కుమంతి రోగం అన్నావు కోళ్ళు లేసేది కుక్క రోగం అన్నావు ఈ 4 రోగాలు చెప్పుకుంటే గాని ఆడలో ఒక్కొక్కసారి వారానికి ఒకసారి అయితే దెబ్బ రోగం అన్నావు అక్కడికి వచ్చి బాల పల్లెక్కడ ఆడలో దెబ్బలు వేయించిందని రాజే అంటారు ఆడలో ఒక దెబ్బ రోగం ఎట్లయితే ఒకసారి రేపు వారానికి ఒకసారి కోళ్ళు లేసేది కుక్క రోగం అంటే రోగం లేచిన కోడికి ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు నంచి సలిగంజి పోతే దాని రోగం నిమజ్జన అవుతుంది ఒక్కొక్క బంద్ చేస్తుంది ఇక గుర్రాలు లేచేది గుండె ముక్కు రోగం అంటే ఏనుగులు లేచేది సింహతి రోగం అంటే దానికి బాగా మత్తి వచ్చిన ఏనుగు ఉంటది ఏనుక పల్లెరు గారి నుంచి నడిపిస్తే చెడు రక్తమే మంచి రక్తం అంటే దాని నివారణ ఉడికిపోతుంది ఇక ఎడ్ల లేచేది ముక్కుమంతి రోగం అంటే పేడి పేడి దుమ్మినప్పుడు తెరువారింటికి పోయి పుట్టుసోలో తెచ్చి ముక్కు దగ్గర 3 సార్లు చూడవాలి అవి దాని నివారణ అట్లా అయిపోతుంది ఈ ఆడలో లేచే దెబ్బల రోగం అంటే ఒక అమ్మాయిని ఏం చేస్తాడు ఆ బిడ్డను మాత్రం కంటడు ఒక అయ్యే చేతిలో పెడతాడు ఈ ఎనగంటికో లేకపోతే నాగే పలకో ఇస్తాడు ఇచ్చినాక దీనికి ఉన్నదో పుట్టినాడు దెబ్బల రోగం సల్ల గురి అంత అయ్య కొట్టుడే అవ్వ కొట్టుడే చెల్లె కొట్టుడే అన్నగారు కొట్టుడే తమ్ముడు కొట్టుడే కూరగాయలు కొట్టుడే పంతులు కొట్టుడే దీనికి పడడాలు పట్టు వాళ్ళకు కొట్టుడు అలవాటు ఇక వీళ్ళు ఎవరో ఇట్లా నడుస్తుంది అప్పుడు ఇంత అయితే పెళ్లి అయితేనాక ఏం చేసి నాగే పలకిచ్చిండు పెద్ద కుర్ర బిడ్డ అంతే చెప్పి అయితే నాగే పలకిచ్చిండు నాగే పలకిచ్చినాక దీనికి ఉన్న దెబ్బల రోగమే వాడు కొడుతున్నా ఇది ఉండు వాడు దానికి ఒట్టు లేదు ఇది ఉండలేదు వాడు సంసారం చేసింది ఆయన వచ్చింది మళ్ళీ అవగాహన జెండ ఎత్తింది అవగాహన జెండ ఎత్తినాక మళ్ళీ ఏం చేసిండు ఇక చెక్క పెళ్లి ఒకరు ఇచ్చిండు ఆడ 10 రోజులు సంసారం చేసింది మళ్ళీ అవగారి గడ్డ ఎక్కింది ఇక మళ్ళీ ఇటు ఇల్లంత కుటుంబం ఒకరు ఇచ్చిండు ఆడ 10 రోజులు చేసింది సంసారం మళ్ళీ అవగారి గడ్డ ఎక్కింది 3 అయినా 3 వాళ్ళే ఈ అయ్యగాడు బాగా చూసిండు ఇక తల్లిముండమని 7 లగ్గం చేసినా గానీ ఎవరితో సంవత్సరం 4 రోజులు చేయరా ఇట్లా అయితే అని చెప్పి పాటి గంగావతరం ఒకటి ఇచ్చింది ఇక మళ్ళీ రాకుండా ఇక గంగావతరం ఒకటి ఇచ్చిండు గంగావతరం ఒకటి ఇచ్చినాక 6 నెలల పొద్దు గడిచింది 6 నెలల పొద్దు గడిచినాక అయ్యగాడు ఏం చేసిండు ఈ అల్లుని కన్నా నేనేమన్నా నమ్ముకున్నాను నా బిడ్డ కట్టం చూడపోతే నిట్టం చూడ పెళ్లి చేసి సాధులే మళ్ళీ మా రూపాయి ఆయన అయితే ఒకనాడు పొద్దుకి అయ్యగాడు బయలుదేరి ఆయన పొద్దు ఇవేయండి ఆ పొరగాడు జర హుషారు దీని దెబ్బల రోగంతో వాడు దొరకబట్టుకున్నాడు వీడు ఏం చేసిండు రోజు తెల్లారు ఎత్తే ముందు రేటుకి నడిచేత వడబెడతాడు లావాడతాడు కుదురుతాడు ఆయన కుడిసేత గుద్దుతాడు వైద్యం దొరికింది డాక్టర్ వైద్యం అది వాడికి దొరికింది రోజు గుద్దుతాడు పొలం కాడి పోతాడు అబ్బాయి లేస్తాడు ఎసరు పెడతాడు అంత కానీ పెడతాడు దీనికి ఒక పడడాలు పట్టేది మరి కొట్టడాలు పట్టేది వీళ్ళ సంసారం ఇట్లా పోతాంది ఇక అయితే మామ నడిపోద్ది ఇంటికి వచ్చాడు
పొద్దుకి దాని వచ్చినాక కాలువ గంజి తాగిరు తిన్నారు పన్నారు ఈ అల్లుడు అన్నాడు ఏం చేసి మా ముందట కొడితే రోజు నా బిడ్డ రెట్టే కొడతాను నన్ను నా పోరు చూస్తాడా పోతే మళ్ళీ నేను చెప్పేసి పెరుగులు ఎక్కడ అక్కడే ఉంటది నా చేతి నేనే కాచుకోవాలి అన్నాడు ఏం చేసిండు ఆ రోజు కొట్టకుండా అయితే పొలం కొట్టకుండా మావ నేను మక్కదన నీళ్ళు కడతానా పొలం బైకాడికి పోతారా నీ బిడ్డ లేస్తుంది అండుతుంది నువ్వు తిరు తాగితే సది పట్టుకొని రా అయితే కలవడి తాగి నీ బిడ్డ దొరకపోదు అని అన్నాడు చెప్పి బైకాడ పడ్డాడు ఈ బైకాడ పడ్డాక ఈవిడ ఇట్లే పోయిండా ఆడ నీళ్ళు కట్టుకుంటే అక్కడే ఉండని ఈ మాను లేచిండు ఇక ఈ పొల్ల మస్కాట్ సెద్దరు మంచిగా నిండా ముసుకేసింది మంచం రెండా ఇక మంచం ఊగుతాంటే కిర్రు కర్రం అంటది లేస్తలేదు ఉడతలేదు చల్తలేదు ఈ అయ్యగాడు పొద్దుగా లేచిండు 3 పలపుల తీసిండు ఇంటి మీద గత కూర్చుండి అనకుండా మట్టి వాడ దోతాడు ఆదవడకి దవడ దోతాడు తుప్పు పూస్తాంటే అల్పుదలు ఎట్టయితే ఆగింది ఇక బిడ్డ లేదు చల్లకుండా అవుతుంది అయితే ఇటువంటి అటువంటి అయితే నెచ్చిపోతే ఎక్కింది పేగురు పిల్లలు అందుతాయి తల్లిముండ ఇలా వాళ్ళు అయ్యొచ్చిన కొట్ట కూకుంటే లంజముండ ఏపటో లేవలేదు ఎసరు పెట్టలేదు మా మావానికి వేసిందో వేయలేదు నాకో సర్ది లేకపోయా అన్నాడా కరెంట్ కాదు వేణు కరెంట్ బంద్ చేసి ములిగాట పట్టుకున్నాడు జోర్ తడక మీద వచ్చాడు జోర్ తడక మీద వచ్చే వరకు అవ్వ మంచానికి ఇంత అన్నది మంచం ఊతంటే గుర్రు కొడతాడు కిర్రు కర్రు అంటాను నీకు ఇట్టున్నది అన్నడా శ్రద్ధ తీసినాడు వారేసిండు ఎడవ చేత ముందు రెట్టుకుని పడేసిండు కాబట్టి కుదిచి ఒక గుద్దు కుదితే అయ్యనా ఈ బుద్ధు బదల్లాది అన్నది అవ్వా కొంగు దులిపింది ఎసరు పెట్టింది అయ్యగారికి ఇంతే సిద్ధో ఆడల దెబ్బ రోగం అంటే కట్టుంటది మంచిగా ఉన్నది ఆ కథ కానీ ఈ కథ మంచి ఎక్కడే లేకపోతే అమ్మాయి ఏం చేయాలంటే ఇంటి ముందు పందిరి ఉంటుంది చూడు ఆ పందిరి మీద ఇంత గుండు పెట్టుకోలే గుడిసె మీద కాదు ఆ పందిరి మీద ఇంత గుండు పెట్టుకోవాలి ఇక మొగడు కొట్టినప్పుడు అవ్వ కొట్టినప్పుడు అయ్య కొట్టినప్పుడు ఏం చేయాలి ఒకటి కట్టి తెచ్చుకోవాలి ఈ పెట్టుకోవాలి అయితే కట్టితో ఆ గుండె ఒక్క పొడి పడితే ఆ చీపులో పడుతుంది దుబ్బసాలు వస్తుంది తలకాయ వాళ్ళది చీపులో పడుతుంది ఆడల దెబ్బ రోగం కట్టమన్నది కుక్క రోగం గిట్టమన్నది ఆ గుర్రాలు ఎదుగుండే ముగ్గు రోగం అంటే భగవంతుడు ఏమంటా ఉన్నాడు గుర్రానికి రోగం అయితే అత్తకో సురుకు మామకో సురుకు 6 వేలకు 6 సురుకులు పెడితే గుర్రానికి 3 సురుకులు పెడితే గుర్రం రోగం టక్క తింటా అంటారు మీ అత్తవలేసిందా మావలేసారు రోగం మానవ కచ్చిరి కాడ 3 బాట కాడ తంపి పెడతావు పెట్టినాక గానసుంకో ఇంటికి పోయి మొండిగడ పర్ర పట్టుకొస్తావు ఆడ తంపి పెడితే ఎర్ర గడ్డపాలు మంచి ఎర్ర కాలుతాయి కాలినాక ఏం చేస్తావు తీసి గుర్రాన్ని పెడతా కాదు మాకో సురుకు అత్తకో సురుకు 6 వేలకు 6 సురుకులు పెడతా గుర్రాన్ని 3 సురుకులు పెడితే గుర్రం రోగం టక్క తిరుగుతుంది అట్టేస్తాడా ఇంకా మంత్రసాని దవాకాల మొదలు ఎందుకు గోలేసుకుంటాను తల్లివాయి పిల్ల కొట్టకుండా పిల్లవాయి మంత్రసాన్ని కొట్టకుండా ఆ మొహాలు వేసుకుని ఇంకా సినిమా అలాగేస్తుంది ఎందుకంటే నేను గుర్రాన్ని కొట్టుకుని 4 పట్టణం పోతా ఏది 3 రోజుల కాడ తంపి పెడతా గుర్రాన్ని నెలకిలో కొడతా నాకు ఒక్కడికి ఆగుతుందా పెద్ద గుర్రం మా బాగా తాగి 4 కట్టపడతాడని మా ఊరికి మా ఊరికి వచ్చి అయితే గుర్రాన్ని ఆగటం వారికి ఇస్తారు
మాకింత అంటది మా మామకింత అంటదా ఇక మా మామకింత అంటాక మా అత్త చూస్తుంది మా అల్లుడు కట్టబడతాను నా మోడు కట్టబడుతుంది మా అత్తూరికి వస్తుంది మా అత్తూరికి వచ్చి మా అత్త పడితే ఈ కాదు ఇస్తుంది మా అత్తకింత అంటదా ఇక మా అత్త మా ఆగబట్టంగా మా 6 వదినలు చూస్తారు అయ్యో మా మరిది కట్టబడతాడు మా అవ్వ కట్టబడుతుంది మా అయ్య కట్టబడుతుంది మా 6 వదినలు ఉరికెత్తారు మా 6 వదినలు ఉరికెత్తి వాళ్ళ ఆవిడ వాళ్ళ కట్ట అంటదా మనిషి కింద అంటది మోదాలు వాళ్ళకి సురుకు పెట్టినాక గుర్రానికి 3 సురుకులు పెడితే గుర్రం రోగట అక్కడ వెళ్తుంది అట్టగా ఇంతగా గిట్టగా పిల్లి మధ్య దండిది కుక్క మధ్య దండిది ఆడిదాని మధ్య అంతకు దండిది ఉన్నాడు పిల్లి మధ్య దండి అన్నావు కుక్క మధ్య దండి అన్నావు ఆడదాని మధ్య అంతకన్నా దండి అన్నావు ఈ పిల్లి మాత ఏంది గుర్రం మాత ఏంది కుక్క మాత ఏంది ఆడదాని మధ్య అంతకు దండి అంటే ఈ పిల్లి మధ్య అంటే పిల్లి మధ్య దండి అంటే చెప్తారా ఈ పెద్ద కుర్రోళ్ళు పిల్లిని చదువుకుంటారు అవతలంటి మళ్ళక్క పిల్లిని చదువుకున్నది ఇతలింటి లక్క పిల్లిని చదువుకున్నది ఏం చేసిందంటే అవతలంటి మల్లక్కకు 4 కోళ్ళు ఉన్నాయి ఇవతలంటి మల్లక్కకు 4 గొర్రెలు ఉన్నాయి ఈ మొగోడు ఎండాకాలం తిన కాలు చెట్టు తిరిగి పొద్దున రక్తం పట్టుకుని పాలు వెండి కట్టి ఆ పాలు ఆగబెడతాంది ఉట్టిద పెడతాను తోడెత్తి కాగబెట్టి ఉట్టిద పెడతానా ఈ ఆవిడంటి మళ్ళా పిల్లి చూస్తాంది ఎప్పటికే కత్తంది బొర్ర వస్తుంది ఆయన కోని అందుకుంటుంది అట్టుద పెడతాను మీ ఏమంటాను ఓనాడు ఓటిపోయింది 5-6 బొంగ చూసింది దీనింట పిండి గల దీని పిల్లి మొలదారం దీని మొలదారం తెంప అయ్యో సవగాది ముచ్చరా అన్న రావా ముచ్చట పిల్లి మొలదారం తెంప దీని మీద మను వేయాలి అంటే నా మొగడు ఆ రక్తం మొట్టలు పాలు వెండి కట్టంటే పాలు బొర్ర వస్తుంది రోజు గుంపెడంత పోయిన అందుకపోతుంది అని ఆయనతో ఏం చేసింది ఇక ఆడితే తాగవద్దు అన్నట్టు కొంగును అడుగుతుంది పొద్దుగల ఏముట్టింది నీకు ఎవరు దొరుకుతలేరే ఊళ్ళో నా ఎంబడి పడమే నీ విధ మనువయ్యా నీ విధ తుమ్మువయ్యా లంజం ఉండ నా మొగడు రక్త మొట్టల పాలు వెండికచ్చి కాగబెట్టి ఉట్టిదో పెడితే రోజు తాగబట్టే రోజు గుంపెడంతా నా కోడిని ఎత్తుకోపాటి లంజం ఉండ ఇంటికి తీసుకొచ్చి అట్టుదో పెడితే అనబడితే బూరు విక్కో సరిగా లంజం పిల్లిది కట్టేసుకో అదే కుక్క పిల్ల కట్టేసుకోవాలి లంజం ఉండ సాగుకున్న లంజం ఉండ పిల్లి కట్టేసుకుంటారా తప్పన 7 పిల్లలు చేస్తే 7 నింపుకు వస్తుంది పిల్లింటికి వస్తే మంచి పిచ్చిదాన్ని ఎందుకే నా పిల్ల నేను నమ్ముకో నీకు లంజం ఉండ నీ పిల్లనే నీ మీద మను పోయ్యా నీ అవ్వ కడుపు కాలా నా మగడు రక్తం పట్టిన పని రోజు గుప్పినంత నలుగురు కట్టబడి నిట్టున్న పని సాదుకుంటే లంజం ఉండ రోజు నా పిల్లి కాదు అది కింది వాళ్ళ పిల్లి కాదు కింది వాళ్ళ మా ఒక్కడే పిల్లి ఉందా నా ఇంట్లో మళ్ళక్క బాగా చూసింది దీని మీద మనమయ్యా రోజు వాడకట్టిన సంతోటి నాకు రోజు రావచ్చు ఈ పిల్లి మీద మనమయ్యా నాకు ఇది అవడం ఎందుకు పంచాలి ఎందుకు అన్నదా కుమారులు ఇటు మీద కొత్త కొండ తెచ్చింది ఓ మన ఊరేసాచి చూసింది దావుసాని దగ్గర పిలిచింది కొత్త కొండ దొర్ర కొట్టింది సంచిలో పెట్టింది మీద కట్టు కట్టింది ఆయన ఎవడాలి పోయింది ఎవడాలి పోయి కమర్ ఇడిచిపెట్టింది కాదు ఎవడాలు ఇడిచిపెడితే రాదని అది ఎవడాలి పోయింది అయితే కమర్ కాడ ఇడిచిపెట్టింది ఆ మూతిగా తిప్పగా నాకు ఉండదక్కాలి మియ్యం అన్నదా అయితే కమరెక్కినాక దీనికి చల్ల పడ్డది లంజలతో నా సంవత్సరంతో రోజు చవడమా అని నన్ను అయితే వెనకమ్మారి రాంగా కోనేపల్లి ఉన్నదమ్మా కోనేపల్లి తాళ్ళకి వచ్చింది నేను మొగనంటే అంటే చేసుకుంటేనే కాలుకో గాదంటినా చేసుకోరా ముట్టికో రైకంటినా పేకో సీర కాళ్ళకు గాజులు వేసుకుంటారు చేతులకు మట్టి పెట్టుకుంటారు ముట్టికి రైక దొరుకుంటారు కైకో సీర కట్టుకుంటారు అట్లా కాదు నేను మొగనంట చేసుకుంటే ఓ కళ్ళంట అంటాను అయ్యో సమగాది ముచ్చట
ఆయన ఏం చేసింది ఆయన కొనేపల్లి తలలో కూర్చుని కళ్ళు తాగుతాను ఈ కామార ఎక్కిన పిల్ల ఏం చేసింది అదో మగపిల్ల ఇంకో ఆడపిల్ల వెంబడి పెట్టుకుని మళ్ళీ పెట్టాక వచ్చింది పాలు పొర వేసింది మళ్ళీ పోయిన అనుకుని పోయింది అచ్చింది పెట్టి ఎప్పుడు వచ్చింది ఈ పని చేస్తాను ఈమె మెల్లగా కళ్ళు ఆగింది పని చేస్తాను ఈ ఎలా వేసింది మంచిగున్నప్పుడు ఇప్పుడే అనరాదు పిల్లతో నాకు వశపడదు అన్నదా తలలో కళ్ళు అయినా పెట్టకొచ్చేసి ఈవేంటి మళ్ళా కళ్ళు వచ్చింది ఇదే సన్న అనుకున్నదా మళ్ళీ వచ్చింది సట్టమట్టం చెయ్య ఇల్లు మక్క మసిది గారు మడదమ్మ గుడి గారు కందు కొట్ట మండ గారు ఇంట్లో ఉడుగు దొర్రా తెల్లవారకు నీ మొగడు తావాలంటే నీ లొల్లికి నీ పైన తట్టుకోలేక పిల్లిని బంగారం అసలు పిల్లిని పట్టుకొని మగ పిల్ల పోతి పిల్ల ఆ పోతిలో పట్టుకో ఎవడాలకి ఇప్పుడే వచ్చిన కాల్సు కట్టుకోండి సారకల్ల పిల్లి నీదే నా పిల్లి కాదే నా పిల్లి కాదే నీ పిల్లరా నేనంటాను నా పిల్లి ఎవరి దగ్గర దర్శనానికి వెళ్ళారు నీ పిల్లరా నేనంటానా ఒక్కసారి పిలుచుకోరండి నేను పిలుస్తావు పిల్లి మధ్య కట్టదండి నాటును ఆడదాని మధ్య అంతకు దండి అంటే ఉన్నారాటో అమ్మాయికి తొరముక్కు తప్పింది తొరత గడిపింది బట్టంత బంధమైంది బాలంత రూపొచ్చింది అమ్మాయికి నడవని కనుకనేది 9 నెలలు స్వరూపమైతే ఉన్నది ఆ అమ్మాయి ఏం చెప్తుంది అమ్మమ్మ మొత్తమ్మ దొరకపోని వచ్చింది ఆ అమ్మాయి ఏం చెప్తుంది అమ్మమ్మ దొరకపోని వచ్చినప్పుడు ఈవెంటి అమ్మాయికి బాగా చూస్తుంది ఇక తయారైతాంది ఇక తయారైతే నేను మొగరికి అది వచ్చింది అక్కడికేసింది ఇక అసలు వచ్చింది ఉప్పు ఎత్తామంటే ఉప్పు లేదు ఆయన దబా దబా అయితే కానీ ఎట్లా మళ్ళు బట్టల పసుపు అయితే బాగా పచ్చింది అంటారు గడగ అట్ట అంటారు తంగలు వచ్చినట్టు తంగలు కాసినట్ట పసుపు అయిందట ఓళ్ళే పూర సార్లు తింటున్నట్టు చిన్న ఆఫీసర్ అంటారు పెద్ద ఆఫీసర్ అంటారు ఇక ఆపరేషన్ అంటారు ఆపరేషన్ చేస్తారు కత్రాలు పెట్టి మీరు ఏ అటులోనైనా మళ్ళీ ఆఫీసర్ అంటారా ఏమైతుందో మా అమ్మమ్మ దొరకకుండా వచ్చింది నా మొగలికి కడికేసిన చల్ల వస్తున్నావు ఉప్పు సేపు పెట్టకపోతున్నావు ఇంతసేపు అలవాటు అంత పోతారు ఆడవాళ్ళకి మాట్లాడి సేపు అయిపోతుంది ఆడాలి అడుగు నాకన్నా 3 నెలలు చిన్న 3 నెలలే అరే ఆడదాని మధ్య కట్టదండి ఉంటది పిల్లి మధ్య గిట్టదండి ఉంటది కుక్క మధ్య కట్టదండి ఉంటది
డెలివరీ అయింది వారికి ఇక్కడ పుట్టు పోసుకున్నది అయితే ఇంటికి వచ్చింది ఇక మొగోళ్ళు ఆడుగా ఉట్టిన మర్చిపోతున్నా ఎత్తుకోకుండా ఏం చేసింది సరిపోయకుండా ఎత్తుకోకున్నది మళ్ళీ గుప్పించి నారి కట్టి ఆగురా మన కూతురు వస్తుంది నా ఉప్పు నా ఉప్పే అయితే కానీ మంచిగా మంచిగానే ఆయన డెలివరీ అయినా చిన్న ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ ఏ ఆపరేషన్ లేదు అలాగానే అయినా నార్మల్ గా నార్మల్ మంచిగానే అయినా అయితే కానీ చిన్న ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ ఏ నార్మల్ అయినా అంటే నార్మల్ అయినా అయితే కొడుకు ఆపేట కొడుకు